మహారాష్ట్రలో అద్భుతమైన విజయం సాధించినని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీని పార్లమెంటులో నాందేడ్ పార్లమెంట్లో ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా వ్యవహరించారో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం, అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని కేంద్ర మంత్రిగా చేయడం అనేది మన దురదృష్టం. కాబట్టి కేంద్రము రాష్ట్రము రెండు వేరు. రాష్ట్రానికి సంబంధించిన తీర్పు ప్రజలు ఒక రకంగా ఇచ్చారు, కేంద్రానికి సంబంధించిన తీర్పు ఇంకొక రకంగా ఇచ్చారు. కర్ణాటకలో 3 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 3 బీజేపీ అత్తా లేదు పత్తా లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వెస్ట్ బెంగాల్లో 6 అసెంబ్లీలు జరిగితే ఒక్క సీట్లో కూడా నాకు తెలిసినంత వరకు బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు, ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి. ఈ రకంగా దేశంలో ఏ కొనను చూసినా మోడీ నాయకత్వాన్ని తిరస్కరించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఏర్పడ్డది. జార్ఖండ్లో మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఏర్పడ్డది. మహారాష్ట్రలో మీకు కొన్ని సీట్లు పెరిగినాయి, జార్ఖండ్లో మాకు కొన్ని సీట్లు పెరిగినాయి. ఇందులో ఏంది గొప్ప, ఏంది వాళ్ళు సాధించింది? ఎందుకు సంబరాలు చేసుకుంటారో నాకైతే అర్థం కాలే.